తండేల్ చిత్రం సక్సెస్ ని నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహిస్తున్నామని విజయవంతం చేయాలని చిత్ర నిర్మాత బన్ని వాసు కోరారు. శ్రీకాకుళం నగరంలో నాగావళి హోటల్లో బుధవారం విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్రాన్ని విజయవంతం చేస్తున్న అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. థియేటర్లలో హౌస్ఫుల్ కలెక్షన్లతో కొనసాగడం ఆనందంగా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులకు చెందిన యథార్థ సంఘటన ఆధారంగా చిత్రాన్ని నిర్మించినందుకు సహకరించిన వారికి వాసు ధన్యవాదాలు తెలిపారు. విజయోత్సవ సభకు అల్లు అరవింద్, హీరోయిన్లు నాగచైతన్య, సాయి పల్లవి, సంగీత దర్శకులు దేవి ప్రసాద్ తదితరులు హాజరవుతున్నారు. మొన్న లాస్ట్ వీక్ ఏదైతే తండేల్ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద ఘన విజయం సాధించి థియేటర్లో సక్సెస్ఫుల్గా నడుస్తుందో దాంట్లో ఒక చిన్న పార్ట్ కథని ఇక్కడి నుంచి డి మచిలేశ్వరం అనే గ్రామం నుంచి మేము అందరం కూడా ఇన్స్పైర్ అయ్యి తీసుకోవడం జరిగింది. దాని గురించి అని చెప్పి ఆ సినిమా అంత సక్సెస్ అవ్వడం వల్ల అండ్ ఆ సినిమా ఇంత ఘన విజయంగా థియేటర్లో రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ శ్రీకాకుళం ప్రజలందరికీ కూడా మీరు ఆ సినిమా చూసినట్టయితే యాస కానీ భాష కానీ అంతా కూడా శ్రీకాకుళం స్లాంగ్లోనే ఎక్కువ వాడాము. అండ్ శ్రీకాకుళం స్లాంగ్ మీద కానీ ఇట్ల మీద కూడా మంచి సీన్స్ కూడా దాంట్లో ఉన్నాయి. మొత్తం ఇవన్నిటిని గౌరవిస్తూ ఇక్కడ ప్రజలందరికీ కూడా ప్రజలందరి దగ్గర నుంచి కూడా ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి రేపు ఈవినింగ్ 5 o'clockకి ఇక్కడ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో నాగచైతన్య గారు, సాయి పల్లవి గారు, అల్లు అరవింద్ గారు, టోటల్ ఎంటైర్ యూనిట్ అందరూ కూడా ఇక్కడికి మీ ఆశీర్వాదం తీసుకోవడానికి అని చెప్పి వాళ్ళు శ్రీకాకుళం రావడం జరుగుతుంది. సో జనాలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ విజయోత్సవం ఇక్కడ జరుపుకోవాలని చెప్పి అంత దూరం నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరందరూ కూడా మంచి ఎనర్జీ ఇచ్చి ఈ సినిమా ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవడంలో మీ అందరూ కూడా ఒక మంచి పాత్ర పోషించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రేపు ఈవినింగ్ 5 o'clockకి ఆర్ట్స్ కాలేజ్లో. థ్యాంక్ యూ అండి. కలెక్షన్స్ ఆర్ రన్నింగ్ వెరీ వెల్ అండి. ఇప్పుడు ఆల్రెడీ మా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు ఎక్కడికక్కడ కలెక్షన్స్ అన్నీ కూడా. ఫ్యాన్స్కి తెలియని కలెక్షన్స్ అంటూ ఉండవు. అండ్ అదేవిధంగా సినిమా కూడా చాలా మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఫస్ట్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ అనుకున్నాము, బట్ పోలీస్ వారు ఏంటంటే ఎన్టీఆర్ గ్రౌండ్స్ వద్దు, ఆర్ట్స్ కాలేజ్ చేసుకోమని సజెస్ట్ చేశారు. ఇప్పుడే చూసి వచ్చి దాన్ని కొంచెం యుద్ధ ప్రాతిపదిక మీద చెయ్యాలి, అయినా సరే మేము అచీవ్ అవ్వగలం. థ్యాంక్ యూ. పాసెస్తో పాటు వచ్చినా కూడా అక్కడ ఐ థింక్ సఫిషియంట్ ప్లేస్, చాలా పెద్ద గ్రౌండ్ ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ అక్కడ ప్రాబ్లం అనేది ఉండదు అనుకుంటున్నాము. అందుకని పోలీస్ వారు కూడా చైతన్య గారు వస్తున్నారు, అదేవిధంగా అల్లు అరవింద్ గారు వస్తున్నారు, టోటల్ యూనిట్ అంతా మెయిన్ మెంబర్స్ అందరూ కూడా వస్తున్నారు. పొద్దునుంచి కూడా మేము పోలీస్ వాళ్ళని సంప్రదించడం జరిగింది. నిన్నే అప్లై చేసుకున్నాం ఎన్టీఆర్ గ్రౌండ్స్ కానీ, బట్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ సెక్యూరిటీ పరంగా నాట్ సజెస్టబుల్ అని చెప్పి పోలీస్ వాళ్ళు మాకు సజెస్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళ సజెషన్ ప్రకారం ఆర్ట్ కాలేజ్కి మారుతున్నాము. ఇందాక వెళ్ళి ఆర్ట్ కాలేజ్లో కూడా అంతా చూసి వచ్చాము. 2 ప్రొఫెషనల్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఇక్కడ పనిచేస్తున్నాయి మొత్తం టోటల్. అదేవిధంగా డిజైనింగ్ ఇదంతా కూడా పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం చేసుకుంటున్నారు. సో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు కాబట్టి వీఆర్ టేకింగ్ ఆల్ ద సెక్యూరిటీ మెజర్స్. ప్రత్యేకంగా లేదు, ఓన్లీ సినిమా యూనిట్ మాత్రమే వస్తుంది రేపు. ప్రజెంట్ అయితే ఆ ఆలోచన లేదండి. ఆల్రెడీ ఎవరైతే ఆ కథకు సంబంధించిన ముఖ్యమైన వాళ్ళు ఉన్నారో మొన్న ఆల్రెడీ 25 మెంబర్స్ని హైదరాబాద్ రప్పించి అక్కడ ఒక చిన్న సన్మాన కార్యక్రమం కింద చేసాము. అయితే ఆ రోజు 2-3 మిస్ అయినట్టు ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళని రేపు పర్సనల్గా కల్పించడం కానీ వాళ్ళకి ఎట్లాగా ఫెసిలిటేట్ చేయాలనేది కూడా ఆలోచిస్తున్నాము దాని గురించి. ఎంఐపి విఐపి వరకు మాత్రం పాసెస్ ఉన్నాయి, బట్ ఐ థింక్ అక్కడ గ్రౌండ్ చాలా పెద్దది ఉంది. ఎంతమంది వచ్చినా కూడా ఫెసిలిటేట్ అయ్యేటట్లు ఉన్నది కాబట్టి పెద్ద ఎంట్రన్స్ కానీ ఎగ్జిట్ కానీ పెద్ద ప్రాబ్లం లేదనుకుంటున్నాను అక్కడ. బట్ ఎంఐపి విఐపి పాసెస్ అయితే మాత్రం ఉన్నాయి. అక్కడ వరకు అయితే టోటల్ సెక్యూరిటీ జోన్గా అయితే చేసి పెడుతున్నాం మొత్తం. క్రౌడ్ అంటే ఇది నాకు కొత్త ఏరియా కదా, సో డెఫినెట్గా సాయి పల్లవి గారు, చైతన్య గారు వస్తున్నారంటే మంచి క్రౌడే వస్తుంది అనుకుంటున్నాను. బట్ టైం కూడా తక్కువ ఉంది కాబట్టి అప్పుడు మంగ్లీ గారు మొన్న ఏదో జరిగిందంటే దానికంటే టైం ఎక్కువ ఉంది స్ప్రెడ్ అవ్వడానికి. అది ఇది టైం తక్కువ ఉంది కాబట్టి ఐ థింక్ గ్రౌండ్ కూడా పెద్దది కాబట్టి సఫిషియెంట్గానే ఉంటుంది, అంత రష్ ఉంటుందని అనుకుంటున్నాను. దేవిశ్రీ ప్రసాద్ గారు వస్తున్నారు, ఆయన చెన్నై నుంచి వస్తున్నారు, ఇలా హైదరాబాద్ నుంచి వస్తున్నారు. నుంచి ఉంటుంది మొత్తం కాన్సెప్ట్ అంతా. స్పెషల్గా అంటూ కాకుండా ఓన్లీ సినిమా వరకు స్టిక్ అయ్యే ఎదురుకి వెళ్తున్నాం. ఏమా మీడియా గ్యాలరీ అంటే అక్కడ ఉంటుంది. ఇక్కడే ఉన్నారు వాళ్ళు, మా కిషోర్ వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మీకు టచ్లోకి వస్తారు, వచ్చి ఏజెన్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని